తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 3 అక్షరాలు ఏంటి? ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. మెద్రాసీలు కాదు, తెలుగులు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సిబిఎన్. అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్. ఆనాడైనా చెప్పారు, కంప్యూటర్లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, కంప్యూటర్ అన్నం పెడుతుందా? పెడుతుందా? హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి, అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడు ఆయన. ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నా, కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్ దరిదాపులో వస్తానని నేను భావిస్తున్నా. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటమ్. అంటే ఆయన ఎప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు. అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం. నేను ఏ దేశానికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే ఈరోజు తలుపు తెరుచుకుంటే అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే ఏ పార్టీ కూడా ప్రకటించని విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. లీడర్స్ వస్తారు వెళ్తారు, కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం. వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండను చూసినా మనకి ఎక్కడ లేని ఎమోషన్. కార్యకర్తల త్యాగాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనందరం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై జై కొట్టమని అడిగితే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మీ లోకేష్ కి స్ఫూర్తి. అంతే ఎందుకు, తల పలగొట్టి రక్తం కారుతున్న మాచర్లో ఒక బూత్ లో కూర్చుని చివరి ఓటు పడిన తర్వాత ఈవీఎం సీల్ చేసి అండగా నిలబడిన మంజులారెడ్డి గారికే మీ లోకేష్ అండ. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే పుంగనూరు నియోజకవర్గంలో మన అంజిరెడ్డి తాత వెళ్ళి నామినేషన్ వేసానికి ప్రయత్నించాడు. వాళ్ళు నామినేషన్ లాక్కోవాలంటే మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. అంతేకాదు, జై తెలుగుదేశం అన్నందుకు విజయవాడలో గాంధీ గారి కంటు చూపు పోగొట్టుకున్నారు. ఆనాడు వైకాపా గూండాలు వచ్చి పొడిసి ఆయన కంటు చూపే పోగొట్టారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా, లేదా జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు, మైకులు లాక్కునేవారు, ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు, ప్రజలు అన్నారు వై నాట్ 11 అని. లాస్ట్ ఫర్ ద బెస్ట్ భయ్యా. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. సినిమాల్లో గాని రాజకీయాల్లో గాని ఆయన స్టైలే వేరు. బోలా శంకరుడు, మనసులో ఉంది చెప్పేస్తాడు, మనసులో ఉంది చెప్తాడు, ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుతాడు, నన్ను కూడా అట్లనే చూసుకుంటాడు. మనందరి బాలయ్య, నా ఒక్కడే ముద్దల మావయ్య. జై బాలయ్య, జై బాలయ్య.